అభయ్ అన్న మాటలకి మాయ చాలా బాధపడుతూ, ఏంటభయ్ నన్నే నువ్వు అనుమానిస్తున్నావా? అంటే నేను చెప్పింది నువ్వు నమ్మట్లేదు కదా అభయ్, నేను కావాలని నిజంగా చేయలేదు అభయ్ అని అంటూ ఏడుస్తూ యాక్టింగ్ చేస్తూ చెప్తూ ఉంటుంది. అయితే అప్పుడు ఫోన్ ఎందుకు చూసుకోలేదో నాకు అర్థం కాలేదు. అక్కడ వైర్ కూడా ఊడిపోయిన సంగతి నేను గమనించలేదు. ఏదో ప్రాబ్లం అయింది అనుకున్నానే కానీ వైర్ ఇలా ప్రాబ్లం అయిందని నేను అస్సలు కనిపెట్టలేకపోయాను. అంతేకాదు సార్, జెండే సార్ ఫోన్ చేశారు కానీ అప్పుడు నేను ఫోన్ చూసుకోలేదు. ఇప్పుడు కూడా చూడు, మా అన్నయ్యకి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నాను, ఇక్కడ ఏ గొడవ చేయొద్దు, ఏం ప్రాబ్లం చేయొద్దు అని చెప్పి మా అన్నయ్యకి నేను ఇప్పుడు కూడా తిడుతున్నాను. అయినా నేను ఇంత రిస్క్ చేసి మీ ఫ్యామిలీ కోసం, మీ ఫ్యామిలీనే నా ఫ్యామిలీ అనుకున్నాను, అందరి కోసం నేను ఇంత బాగా ఆలోచిస్తూ ఉంటే నన్ను మాత్రం తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు అభయ్. ఐఎమ్ సారీ అభయ్, నేను వెళ్ళిపోతాను అని మాయ వెళ్తూ ఉంటే అభయ్ చెయ్యి అడ్డుపెట్టి నో మాయ వద్దు అని అంటాడు. అప్పుడు మాయ అలా చూస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు నాన్నకి ఇలా జరిగిందని బాధలో ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. నేను ఎవరిని అనుమానించాలో ఎవరిని అనుమానించకూడదో నాకే ఏమీ అర్థం కావట్లేదు మాయ, అందుకనే నేను ఇలా చేశాను, ఐఎమ్ సారీ మాయ అని అంటాడు. అలా అనేసరికి అభయ్ అని అంటూ గట్టిగా హక్ చేసుకుని ఏడ్చినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. యాదగిరి జెండని లాక్కొని వచ్చేసి చూడండి సార్ ఎలా చేస్తుందో ఈ మాయ అని అంటూ అనేసరికి ఇక అప్పుడే అది చూసి జెండే సీరియస్గా చూస్తూ ఉంటే యాదగిరి రండి సార్ దీని సంగతి చెప్తాను ఇప్పుడే అని అంటూ యాదగిరి అంటే వద్దు యాదగిరి, ఇప్పుడు ఈ గొడవలన్నీ వద్దు, మన శంకర్ని కోలుకొనివ్వు, ఆర్య సార్ మనకి దక్కాలి, ఆ తర్వాత ఇవన్నీ అని అంటూ ఆర్యతో యాదగిరితో జెండే అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే ఇక్కడ మాయ అలా పట్టుకుని హక్ చేసుకొని ఉంటుంది కదా, ప్రేమగా మళ్ళీ కోపంగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత అను గుడిలో దేవుడికి పూజ చేయాలి అని చెప్పి దీక్ష చేస్తూ ఉంటుంది. మెట్లన్నీ ఇలా ఎక్కుతూ ఉంటుంది, మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతూ ఉంటే శ్రావణి సంధ్య పక్కనే ఉండి తనకి హెల్ప్గా ఉంటారు. అలా మెట్లెక్కిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి చేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని మరి పూజ చేస్తుంది. ఆ తర్వాత పొర్లు దండాలు పెడుతుంది. ఆ తర్వాత అను ఆర్య కోసం కూడా గతంలో నిప్పుల గుండం తొక్కటం అవన్నీ జరుగుతాయి కదా, అవన్నీ కూడా వీటితో పాటు చూపిస్తూ ఉంటారు. ఇక అలా అను నిప్పుల గుండం తొక్కటం, దేవుడికి చేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని దేవుడికి దండం పెట్టుకొని ఇలా మొక్కుకుంటుంది. నేను ఎప్పుడు నా కోసం ఏదీ కావాలని కోరుకోలేదు, ఆర్య సార్ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను, ఇప్పుడు కూడా ఆయనే బాగుండాలని కోరుకోవటానికి వచ్చాను, ఆయనని బాగుండాలి, ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడండి అని దేవుడికి దండం పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అను. ఇక అలాగా ఆర్య కోసం అను పూజలు చేస్తూ ఉంటుంది. ఇంకా జెండే వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉంటారు. ఇక అప్పుడు అను అక్కడికి వచ్చేసరికి ఇంకా అప్పుడే అమ్మ పూజ మంచిగా జరిగిందా అని అక్కి అడిగితే బాగానే జరిగింది అని అను లోపలికి వెళ్తుంది ఆర్య దగ్గరికి. ఆర్యకి మున్నదుటన బొట్టు పెడుతుంది. బొట్టు పెట్టి ప్రేమగా ఆర్య వైపు బాధగా చూసి ఇలా బయటికి వద్దామని అనుకుంటుంది. ఇంకా అప్పుడే చీర కొంగు ఆర్య పట్టుకున్నట్టుగా సడన్గా ఆగిపోతుంది. వెనక్కి తిరిగి చూస్తుంది. చూసేసరికి ఇంకా చెయ్యికి అలా చిటికెనే వేలు తన చీర మీద ఉండిపోతుంది. అలా ఉండటంతో చీర పట్టి లాగినట్టుగా అనిపిస్తుంది. అది చూసి అను బాధపడుతూ చెయ్యి కింద నుంచి ఆ మాంతం చీర కొంగు లాగుకుని ఇంకా బయటికి వచ్చేస్తుంది. అలా వచ్చేసి నిలబడుతుంది. ఇంకా అలా కూర్చుని ఉంటుంది బాధపడుతూ. అమ్మ గౌరీ పూజ బాగా జరిగిందా అని జెండే అంటే బాగా జరిగింది సార్ అని అంటూ చెప్తూ ఉంటుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అంతలో మాయకి రాకేష్ ఫోన్ చేస్తాడు. వాళ్ళని ఎలాగైనా అక్కడి నుంచి పంపించు, లేదంటే చూడు నేనేం చేస్తానో, ఇప్పుడే పంపించు అని అంటూ ఉంటే సరే నేను పంపిస్తాను అనేసి ఇంకా అలా మాయ చాలా స్ట్రిక్ట్గా ఉంది అని చెప్పినా వినకుండా రాకేష్ చెప్పినందుకు సరే అని చెప్పి మాయ పక్కకి వచ్చేస్తుంది. పక్కకి వచ్చి ఇంకా మాయ డాక్టర్ని కలుస్తుంది. డాక్టర్ మా వాళ్ళు మా శంకర్ సార్కి ఇలా ప్రాబ్లం అయిందని చెప్పి ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోలేదు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఒక్కరు కూడా అక్కడి నుంచి కదలట్లేదు, వాళ్ళకి భోజనాలు తినిపిద్దాము అంటే వాళ్ళేమో ఎవ్వరూ రావట్లేదు, ఒకసారి మీరే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి పంపించండి ప్లీజ్ అని అంటూ చెప్పేసరికి సరేనమ్మా అని అంటూ డాక్టర్ అంటుంది. ఇంకా అలా అక్కడికి వచ్చేస్తారు. వచ్చి పేషెంట్ దగ్గర ఇంతమంది ఉండకూడదు, అందరూ వెళ్ళిపోండి,
వెళ్ళిపోండి అని అంటూ చెప్పగానే అదేంటి పేషెంట్ దగ్గర ఉండకూడదు అంటున్నారు, ఎవరైనా ఉండాలి కదా అంటే అవసరమైతే ఎవరైనా ఒక్కరు ఉండండి, అంతేకాని ఇంతమంది ఉండకూడదు అని చెప్పగానే సరే అని చెప్పేసి అందరూ అలా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఈ జెండే అక్కడే ఉంటాడు. జెండే ఉండటం చూసి అదేంటి నువ్వు వెళ్ళిపోవా అంటే నో నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, ఆర్య కోసం, నా ఆర్యకి కాపలాగా ఉంటాను అని అంటూ జెండే అంటాడు. అలా అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా అక్కడే జెండే కూర్చొని ఉంటాడు. ఇక మాయాకి రాకేష్ ఫోన్ చేసి విషయం అడుగుతాడు కదా. అందరూ బయటికి వెళ్ళిపోతూ ఉంటే మాయ అక్కడే ఆగిపోయి రాకేష్కి ఫోన్ చేస్తుంది. అన్నయ్య నువ్వు చెప్పినట్టుగానే అందరినీ బయటికి పంపించాను, ఆ తర్వాత నువ్వు చేయాల్సింది ఒక్కటే మిగిలి ఉంది అని అనటంతో సరే అని చెప్పేసి ఇంకా రాకేష్ అన్ని అక్కడి నుంచి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే రాకేష్ అలా వస్తూ ఉంటే పోలీస్ వాళ్ళు, సెక్యూరిటీ అందరూ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూడగానే రాకేష్ ఒక్కసారిగా కంగారు పడుతూ భయపడుతూ చూస్తూ ఉంటాడు. చాటుగా వెళ్ళిపోతాడు. ఒక నర్స్ వెళ్ళి సార్ మీరు ఒకరికి బ్లడ్ ఇవ్వగలరా, అసలు మీది ఏ గ్రూపు అంటే ఓ పాజిటివ్ అంటే వాళ్ళకి ఇదే బ్లడ్ గ్రూపు కావాలి సార్, మీరు బ్లడ్ ఇవ్వగలరా అంటే రాకేష్ సీరియస్గా నేను ఇంతకు ముందే ఇచ్చాను, ఇప్పుడు ఇవ్వటం కుదరదు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని అంటే అది కాదు సార్ అంటే ఇప్పుడు ఇవ్వనని చెప్పాను కదా, వెళ్ళిపో అని రాకేష్ అనేసరికి నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నర్స్ అలా వెళ్ళిపోయిన తర్వాత యాక్సిడెంట్ బ్లడ్ అనుకొని ఇంకా రాకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పోలీసుల దగ్గరికి ఫాస్ట్గా రక్తపుతో ఇంకా మొత్తం తడిచిపోయి అక్కడికి పరిగెత్తుకొచ్చేస్తాడు రాకేష్. అప్పుడు వచ్చి వాళ్ళ ముందు పడిపోతాడు. పడిపోవడంతో అయ్యయ్యో బాబు ఏమైంది బాబు, లే బాబు అని అంటూ ఇంకా పోలీసులు లేపుతూ ఉంటారు. ఇంకా అతనికి ఏదో సీరియస్గా ఉంది అని చెప్పి ఇంకా లోపల నుంచి బండి పిలిపించి లోపలికి హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి పంపించేస్తారు రాకేష్ని. రాకేష్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్స్ అందరూ హడావిడి చేసేస్తూ సర్జరీకి అన్నిటికీ ఏర్పాటు చేయండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు. అలా అంటూ ఉంటే సరే అని బాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నర్స్ అక్కడే ఉంటుంది. తను మాత్రం అలా చూస్తూ సరే సార్ అని ఇలా వెళ్ళబోయి వెనక్కి తిరిగి చూసేసరికి రాకేష్ పీక మీద కత్తి పెట్టి గన్ని సిస్టర్కి గురిపెట్టి సీరియస్గా కూర్చొని ఉంటాడు. వాళ్ళు అప్పుడే భయపడుతూ ఉంటే కూర్చో, ఎక్కడ కదలకూడదు, నేను చెప్పినట్టు వినాలి, కూర్చో అని అంటూ బెదిరిస్తూ ఉంటాడు రాకేష్. సరే అని చెప్పి ఆ అమ్మాయి అక్కడే కూర్చొని ఉంటుంది. నేను చెప్పినట్టు మీరు వినాలి అని అంటూ రాకేష్ బెదిరించేస్తాడు. సరే అంటూ వాళ్ళు అక్కడే కూర్చొని ఉంటారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత జెండే ఒకటే ఉంది కదా. మా రాకేష్ని లోపలికి తీసుకొస్తున్నప్పుడే భయపడి ఫోన్ చేస్తుంది. ఇంకా అప్పుడు రాకేష్కి ఫోన్ చేసి ఏంటన్నయ్య ఏం జరిగింది నీకు అంటే ఏం లేదు, నేను లోపలికి రావడానికి ఇలా ప్లాన్ చేసి వచ్చాను, అయితే అక్కడ ఎవరున్నారు శంకర్ దగ్గర అంటే ఎవరు లేరన్నయ్య, కానీ జెండే ఉన్నాడు అంటే వాడిని కూడా అక్కడి నుంచి పంపించేసేయాలి అంటే అది మాత్రం కుదరదన్నయ్య అని అంటూ మాయ అంటుంది. అందరినీ పంపించేశాను, నువ్వే ఏదో ఒకటి చేయి అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది. రాకేష్ సీరియస్గా నేను చెప్పినట్టు మీరు వినాలి అని అంటే మీరు చెప్పినట్టు వినాలా, ఏంటది అని అంటూ ఉంటే వాళ్ళు భయపడుతూ చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళ చేత అన్నీ చేపించడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు రాకేష్. పీక పట్టుకొని ఇలా అంటాడు, చూడండి నేను చెప్పినట్టు నువ్వు వెళ్ళు, అక్కడ ముసలోడు ఒకడు ఉంటాడు ఐసీ ముందు, వాడికి వెళ్ళి లెటర్ ఇచ్చేసేయి అని చెప్తే సరే అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా ఆ అమ్మాయి సిస్టర్ వెళ్తుంది. సెంటర్ దగ్గరికి వెళ్ళి సార్ అని అంటే చెప్పమ్మా అని అంటే అయితే సార్ ఇక్కడ ఈ పేషెంట్కి గంట తర్వాత మందులు వేయాలి, ఆ మందులకి సంబంధించిన స్లిప్పు వెళ్ళండి సార్ తీసుకురండి అని అంటంతో సరే అని చెప్పేసి ఇంకా అలా వెళ్ళబోయి ఆగిపోయి తన దగ్గర పేషెంట్ దగ్గర ఎవరు లేరు కదా అందుకని అని అంటూ ఉంటే అవును కదా అని నేను చూసుకుంటాను సార్ అని నర్స్ చెప్తుంది. అప్పుడు జెండే ఎమర్జెన్సీ కోసం వెళ్ళిపోతాడు. ఇక నర్స్ వచ్చి రాకేష్తో చెప్తుంది, సార్ అక్కడ నేను అతన్ని పంపించేశానంటే గుడ్ జాబ్ అనేసి డాక్టర్ని నర్స్ని చేతులు కాళ్ళు కట్టిపడేసి అక్కడ నుంచి రాకేష్ బయటికి వచ్చేస్తాడు. జెండే మెడికల్ షాప్కి వెళ్ళి ఈ మందులు ఇవ్వండి అంటే ఇందులో డాక్టర్ సైన్ లేదు, నేను ఇవ్వలేను అని అంటూ చెప్తాడు. ఏంటి డాక్టర్ సైన్ లేదా అంటే అవును లేదు అని చెప్పగానే జెండే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా చాలా టెన్షన్ పడుతూ జెండే బయటికి వచ్చేస్తూ ఉంటాడు.